పూర్వకాలంలో రాజులు తమ రాజ్యాల్లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయా, మహిళల భద్రత ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి రాత్రి వేళల్లో మారువేషలో పర్యటించేవారు. తమ పాలన ఎలా ఉందో తామే తెలుసుకునేవారు. ఇప్పటి రాజులు అలా కాదనుకోండి, ఫామ్ హౌస్లకే పరిమితమైపోవడం, లేకపోతే ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడానికే మన సీఎంల పుణ్యకాలం గడిచిపోతోంది. ఇక ప్రజల బాధలు, మరీ ముఖ్యంగా మహిళల బాధల గురించి అడిగేవారేరి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే సిపిగా బాధ్యతలు తీసుకున్న లేడీ పోలీస్ బాస్ సుమతి హైదరాబాద్లో మహిళల ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుందో చూడాలని స్వయంగా బయలుదేరారు. మారు వేషంలోనే ఆమె ఈ స్టింగ్ ఆపరేషన్ చేశారు. రాత్రిపూట మహిళలకు ఇంత దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయా అని గ్రహించారు. అలా జరగకుండా తదుపరి చర్యలకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ వివరాలేంటి ఇప్పుడు చూద్దాం. ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకోవడానికి పూర్వకాలంలో రాజులు మారువేషాల్లో పర్యటించేవారు. పాలనలో జరగాల్సిన మార్పులను ఆ విధంగా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అయ్యేలా చేసేవారు. అయితే ఇప్పుడు ప్రభువుల స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆ పని చేయడం లేదు. వారికి పరిపాలన కాకుండా సవాలక్ష ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. మరి అయితే ఒక్కోసారి ప్రభుత్వ ప్రతినిధుల కంటే నెల జీతం తీసుకుని పనిచేసే కొందరు ఉన్నతాధికారులే చాలా ఉత్తములు అనే ప్రశంసలు పొందుతున్నారు. ఆ కోవలోకే వస్తున్నారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. తాను సిపిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే హైదరాబాద్లో చీకటి పడిన తర్వాత మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో స్వయంగా తెలుసుకోవాలని భావించారు. అయితే ఆలోచన మంచిదే, కానీ ఆమె చేపట్టిన ఆపరేషనే చాలా రిస్కీ జాబ్. తాను ఒంటరిగా ఉండి పర్యవేక్షించాలని ముందుకెళ్లారు. తోటి సిబ్బంది కింది స్థాయి ఉద్యోగులు వారిస్తున్నా ఆమె వినలేదు. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆకతాయిల ఆగడాలు గుర్తించేందుకు సిపి సుమతి స్వయంగా రంగంలోకి దిగారు. అర్ధరాత్రి పూట స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. మఫ్టీలో ఉన్న సుమతి దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలో ఒక సాధారణ మహిళగా నిల్చున్నారు. అయితే అక్కడ ఉన్నది పోలీస్ కమిషనర్ అని తెలియక పలువురు ఆకతాయిలు ఆమెను సమీపించారు. ఆమె చుట్టూ చేరి రకరకాల ప్రశ్నలతో వేధించారు. ఆమెపై అసభ్యకరమైన అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆకతాయి కుర్రాళ్ళు అని వ్యాఖ్యలను ఆమె మౌనంగా మరించారు. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3:30 గంటల వరకు ఆమె ఎంతో దృఢమైన ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహించారు. అయితే సిపి సుమతి వద్దకు చేరుకుని వేధింపులకు పాల్పడుతున్న వారిని అక్కడికి సమీపంలో మఫ్టీలో ఉన్న పోలీసు అధికారులు గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా ఆమెకు సేఫ్టీ ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత వేధింపులకు పాల్పడుతున్న పోకిరీలను ఒక్కొక్కరినే అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా దాదాపు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆకతాయిలో చాలా మంది విద్యార్థులే ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆకతాయిలో కొందరు మద్యం తాగి ఉన్నారు, ఇంకొందరు గంజాయి మత్తులో ఉన్నారని కూడా పోలీసులు గుర్తించారు. సిపి సుమతి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించిన ప్రాంతంలో రాత్రివేళ పోలీసుల పహారా సరిగ్గా లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సుమతి సాధారణ మహిళలు పడే ఇబ్బందులను స్వయంగా ఎదుర్కొన్నారు. ఈ సీక్రెట్ ఆపరేషన్ ద్వారా నగరంలో పోకిరీల ఆగడాలు ఏ రేంజ్ లో ఉన్నాయో పోలీస్ బాస్ కు స్వయంగా తెలిసొచ్చింది. అలాగే పోలీస్ పాట్రోలింగ్ ఎంత సవ్యంగా ఉందో కూడా దీని ద్వారా ఆమె ప్రత్యక్షంగా డిపార్ట్మెంట్ బాసులకు విడమరచి చెప్పగలిగారు. ఒక మహిళ ఒంటరిగా కనిపిస్తే పోకిరీలు ఏ విధంగా వేధింపులకు గురి చేస్తారు, అదే అర్ధరాత్రి అయితే మహిళలు రోడ్డు మీద నిల్చుంటే ఎంతటి భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే కాక ఆమె మీడియా ద్వారా కూడా ప్రపంచానికి చాటినట్టయింది. అలాగే ఆకతాయిల పేరెంట్స్ ని కూడా ఆమె అలర్ట్ చేయడం గమనించాల్సిన అంశం. సుమతి సాహసోపేతమైన చర్యను సామాన్య ప్రజలు, మహిళలు అభినందిస్తున్నారు. ఆమెపై ప్రశంసలను కురిపిస్తున్నారు. అదే సమయంలో రాత్రిపూట మహిళలు ఒంటరిగా బయటకొస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది ఈ ఆపరేషన్ బహిర్గతం చేసిందని, ఇలాంటి పరిస్థితి మరేలా చర్యలు తీసుకోవాలని సైతం కోరుతున్నారు. ఈ క్రమంలోనే సుమతి కూడా ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నగరంలో రాత్రివేళ పోలీస్ పాట్రోలింగ్ ఏ ప్రాంతాల్లో కట్టుదిట్టం చేయాలి,
పోలీసులు ఇంకెలా అలర్ట్ గా ఉండాలి, రాత్రివేళ అనుకోని ఘటనలు జరిగితే బాధితులకు ఎంత త్వరగా రీచ్ అవ్వాలి అనే కోణాల్లో చర్యలకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ధైర్యానికి పట్టుదలకు మారుపేరుగా ఇప్పటికీ పేరు తెచ్చుకున్న సుమతి ఇటీవల మావోయిస్టు కీలక నేతలు లొంగిపోవడంలో కూడా ఎంతో ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఆ ఆపరేషన్ సక్సెస్ చేయడం గమనించాలి. ఇలాంటి ఆఫీసర్లు ఉంటే మహిళలకు ఎంతో భరోసా ఉంటుందో వేరే చెప్పాలా.